ఈ మధ్యకాలంలో మనుషుల్లో ఒక అసహనం, ఫ్రస్ట్రేషన్, శాడిజం ఏ స్థాయికి పెరిగిపోతుందో నిరూపించే సంఘటనలు కోకొల్లలు. చిన్న చిన్న విషయాలకే ఎక్కడలేని ఆవేశం తెచ్చుకొని అసలు బాబోయ్! ఒక్కసారి అనిపిస్తది ఇటువంటి వాళ్ళని తీసుకెళ్ళి ఏడన్నా ఆ యుద్ధం జరిగే చోట వదిలిపెట్టి వీళ్ళ ఆవేశాన్నంతా చూపించండి అని జెప్పి, ఇటువంటి వాళ్ళని కట్టకట్టుకొని ఆ యుద్ధం జరిగే ప్లేస్‌లో వదిలిపెట్టాలి. కనీసం ఈళ్ళ కోపం ఎంతవరకు ఆ యుద్ధంలో చూపెడతారో చూడాలి. సీరియస్‌లీ. తాజాగా ఒక మహిళ ఒక బస్సు డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన సంఘటన అసలు సినిమా సీన్‌ని తలపిస్తది. ఆర్టీసీ అవనిగడ్డ డిపో మేనేజర్ హనుమంతరావు చెప్పిన వివరాల ప్రకారం కృష్ణా జిల్లా మోపిదేవిలోని పులిగడ్డ 4 రోడ్ల సెంటర్‌లో విజయవాడ కరకట్ట బస్సు ఎక్కేందుకు ఒక మహిళ వేచి ఉందట. అక్కడ బస్సును డ్రైవర్ ఆపకపోవడంతో ఆ మహిళ తీవ్ర ఆగ్రహానికి గురై తెలిసిన ఒక వ్యక్తి ద్విచక్ర వాహనం ఎక్కి దాదాపు 7 కిలోమీటర్ల వెళ్ళి ఆ బస్సుని చేజ్ చేసి ఎక్కడో లాస్ట్‌గా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం వద్దకు చేరుకొని అక్కడ బస్సుని ఆపి తీవ్ర ఆగ్రహంతో బస్సులోకి చొరబడి ఆ డ్రైవర్‌ని పట్టుకొని చెప్పుతో పెడ కొట్టేసిందట చెప్పుతోటి. అక్కడికి ఆగలే. వాళ్ళ బంధువులకు ఫోన్ చేసిందట. చల్లపల్లి బస్టాండ్ వద్దకు ఎవరినో బంధువులను రప్పించిందట. వాళ్ళ బంధువులతో కూడా చెప్పుతో, చేతులతో ఆ డ్రైవర్ మీద దాడి చేయించిందట. క్లైమాక్స్ ట్విస్ట్ ఏంది అంటే ఆ మహిళ ఒక పోలీస్ కానిస్టేబుల్ భార్య కావడంతో రాజీ చర్చలతో కేసు నమోదు కాలేదట. ఇదేదో వేరే పత్రికల్లోనో వేరే దగ్గర రాసుకుంటూ వచ్చిన వార్త కాదు. తెలుగుదేశం పార్టీ కరపత్రిక ఈనాడు కథనం ఇది. ఒక కానిస్టేబుల్ భార్య అట, అందుకని రాజీ అయిపోయిందట. మా దగ్గర బస్సు ఆపకపోతే 7 కిలోమీటర్లు బండి మీద పోయి చేసి డ్రైవర్ని చెప్పుతూ కొట్టి అక్కడితో ఆమె కోపం చల్లారక మళ్ళీ వెళ్ళి వాళ్ళ బంధువులను రప్పించి చివరికి బంధువులతో కూడా దాడి చేయించి బాబోయ్! మేడంకి ఏమన్నా ఆవేశం ఉందా? అమ్మో! అందుకే మంచి మంచిగా భారతదేశం తరపున ఏడన్నా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసేకి ఇటువంటి ఒక ఈమెని కాదు. ఎక్కడో బస్సుల్లో సీటు కోసం జుట్లు పట్టి కొట్టేసుకుంటూ ఉంటారు. ఏదో రోడ్ల మీద మొహపరిచయం లేకపోయినా చిన్న చిన్న దానికి ఎక్కడ లేని కోపాలను ప్రదర్శిస్తూ ఉంటారు. నా జీవితంలో సాధించే దాని మీద ఈ కసి అంతా ప్రయోగిస్తే అన్న రవందన ప్రయోజనం ఉంటుంది కదా. చిన్న చితక దానిల మీద ఇంత ఆవేశాన్ని చూపించే బదులు ఏమైనా అర్థం ఉందా? చెప్పుతో దాడి చేసి కిలోమీటర్లు స్టేజ్ చేసి సినిమాలోనే చూస్తూ ఉంటాం. మళ్ళీ ఈమె కొట్టింది చాలక బంధువులతో పిలిపించి వాళ్ళతో చెప్పుతో కొట్టించి ఏ మాట కా మాట కానీ మనుషుల అసహన స్థాయి చూడండి అబ్బా.